చనగాని దయాకర్ గారు లైన్లో ఉన్నారు. ఆయన డిఎస్సి మీద అదేవిధంగా గ్రూప్స్ మీద కూడా కొంచెం గట్టిగానే కాంగ్రెస్ పార్టీ నుంచి ఫైట్ చేశారు. అది ఆయన ఇప్పుడు లైన్లోనే మాట్లాడడం. చనగాని దయాకర్ గారు నమస్తే అండి. ఇప్పుడు మన స్టూడియోలో ఏబీవీపీ నుంచి రాజు, అదేవిధంగా బీజేవైఎం స్టేట్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ గారు, అదేవిధంగా పావని గౌడ్ గారు టీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా గంధం రాములు గారు ఉన్నారు స్టూడియోలో. సో ముఖ్యంగా ఇప్పుడు మీ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ మీద ఇష్యూ నడుస్తుంది. ఇక్కడ మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండరు ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే మీరు డేటు, టైము, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఏ సమయానికి మీరు ఎగ్జామ్ పెడుతున్నారు అనేది కూడా క్లారిటీగా ఇస్తామని చెప్పి ఈరోజు ఏదో ఒక చిన్న పట్టిక లాంటిది రిలీజ్ చేసి మరి ఎవరిని కన్ఫ్యూజన్లో పడేస్తారు అనేది ఇటు విద్యార్థుల నుంచి ప్రతిపక్షాల నుంచి మీకు వస్తున్నటువంటి క్వశ్చన్. మీరు దానికి ఏ సమాధానం చెప్తారు? సంవత్సరాల తరబడి 32 ఏళ్లుగా తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో సాధ్యపడని ఇవాళ జాబ్ క్యాలెండర్ ను ఇవాళ తెలంగాణలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఇవాళ నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక స్లోగన్ ఆనాడు టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తుంగలో దొక్కి మొత్తం కూడా నియామకాలు చేపట్టకుండా, నిరుద్యోగుల ఊసే లేకుండా ఒక నియంత్రణగా, ఒక మోనోపలిగా వివరించినటువంటి సందర్భంలో తెలంగాణలో మొత్తం యావత్ నిరుద్యోగ యువత కథనానికి సిద్ధమై మొత్తం కూడా తీవ్రమైన ఆందోళనకు చెంది 10 ఏళ్ల కాలంలో చెందింది. కాబట్టే ఇలా ఆనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడుగా జంగు సైరన్ తోని, నిరుద్యోగ గర్జనల పేరుతోని వాళ్లకు ఆసటగా బాసటగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా ఆ రోజు ఉండడం జరిగింది. అధికారంలోకి రాగానే ఈ రోజు నిరుద్యోగులకు ఒక శాశ్వతమైన పరిష్కారం కోసం జాబ్ క్యాలెండర్ ద్వారా ఒక పారదర్శకమైన ఉద్యోగాలు, ఒక శాస్త్రీయమైన ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. కేవలం నిన్న మాట్లాడినటువంటి కేటీఆర్ గాని, హరీష్ రావు గాని వాళ్ళు నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. వాళ్ళు తెలంగాణ నిరుద్యోగులకు చాలా ద్రోహం తలపెట్టారు. 10 ఏళ్ల గ్రూప్ 1 లీకేజ్ అయినప్పుడు ఇవాళ కేటీఆర్ ని మాట్లాడితే నాకేం సంబంధము, ఇవాళ టీజీపీఎస్సీ అటనామస్, అది టీజీపీఎస్సీ మాట్లాడతాని చేతులు దులుపుకున్నటువంటి వీళ్ళు ఇవాళ నిరుద్యోగుల గురించి కేటీఆర్, హరీష్ రావు ముసలి కన్నీరు గారుస్తా ఉన్నారు. వాళ్ళకు ఎలాంటి నైతిక అర్హత లేదు నిరుద్యోగుల గురించి మాట్లాడేదని కూడా ఈ సందర్భంగా మాట్లాడుతా ఉన్నాం. ఇవాళ జాబ్ క్యాలెండర్ మీద వాళ్ళు రాతాంతం చేస్తా ఉన్నారు. ఇలా అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ ప్రకటించాం. ఇవాళ సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ యూపీపీఎస్సీ కమిషన్ దగ్గరికి వెళ్లి జాబ్ క్యాలెండర్ పైన విధి విధానాలు కూడా తెలుసుకొని వచ్చారు. ఇవాళ కేరళలో, తమిళనాడులో ఉన్నటువంటి ఆ సీనియర్ ఐఏఎస్లతో కూడా అక్కడ సంప్రదింపులు జరిగి అక్కడ విధి విధానాలు తెలుసుకుని ఇవాళ ఏ ఒక్కరోజు ఇవాళ అసెంబ్లీలోనే 5 రోజులలో వచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ కాదు ఇది. మళ్ళీ చెప్తా ఉన్నాను నేను, దాదాపు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కూడా నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇస్తామనేది చెప్పింది పదే పదే. ఇక్కడ చనగాని దయాకర్ గారు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పింది ఓకే, కానీ ఎలా క్లారిటీ అనేది ఇక్కడ మిస్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు విద్యార్థులు మాట్లాడినా, ప్రతిపక్షాలు మాట్లాడినా ఏ సమయానికి ఎన్ని జాబులు ఇస్తున్నారు, ఏ డేట్లో ఇస్తున్నారు, ఏ టైంకి ఎగ్జామ్ పెడుతున్నారు అని క్లియర్గా అడుగుతున్నారు. ఇలా ఒక 17 శాఖలకు సంబంధించి ఖాళీల వివరాలు గాని అక్కడ పొందుపరిచి అనౌన్స్ చేయడం జరిగింది. మొత్తం తెలంగాణలో వాళ్ళ ఖాళీలు కాకుండా శాఖలను పొందుపరిచారు. ఉద్యోగాల గ్రూప్ 2 పోస్ట్ పోన్ సంబంధించి ఎవరు ప్రకటించారు? గ్రూప్ టూ పోస్ట్ పోన్ అనేది వాళ్ళు అడిగారు, అది ఓకే, కానీ పోస్టులు పెంచాలని కూడా అడిగారు, అది పోస్టులు పెంచలేదు. ఇంకోటి డిఎస్సి వాయిదా అడిగారు, అది వాయిదా చేయలేకపోయారు మీరు. నెక్స్ట్ వచ్చే జాబ్ క్యాలెండర్ లోనే పోస్టుల వివరాలు ఉంటాయి. జాబ్ క్యాలెండర్ ఎన్నిసార్లు రిలీజ్ చేస్తారు? నేనేమంటున్నా, ఈ పాత నోటిఫికేషన్ ఇది ఆల్రెడీ
ఆనాడు బీఆర్ఎస్ పాలనలో వచ్చింది కాబట్టి తనకి స్థానిక సంస్థల కోసమేనా? స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసం వేసిన జాబ్ క్యాలెండర్ ఇది. పోస్టులకు పరీక్ష జరుగుతుంది. మళ్ళా క్యాలెండర్ల డేట్లకు పరీక్షలు జరుగుతాయి, జాబ్ వేకెన్సీలకు పరీక్షలు జరుగుతాయి. పోస్టుల ఖాళీలు వివరించి ఆ క్యాలెండర్ల డేట్లకు పరీక్షలు జరుగుతాయి, జాబ్ వేకెన్సీలకు పరీక్షలు జరుగుతాయి. చెన్నైగన్ దయాకర్ అన్న ఒకసారి చెప్పాలా మీరు? జాబ్ క్యాలెండర్ల వేకెన్సీలకు పరీక్షలు జరగన్నా లేకపోతే డేట్లకు పరీక్ష క్యాలెండర్ల డేట్లకు పరీక్షలు జరగన్నా? ఇప్పుడు నోటిఫికేషన్ శాఖల సంబంధించి వివరాలు ఇవ్వడం జరిగింది. శాఖలో ఉన్నటువంటి శాఖ పేర్లు మాకు కూడా తెలుసు అన్న, మేము 4 పెట్టిస్తాం. కాకపోతే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది క్లారిటీ కావాలంటున్నారు ఇక్కడ. చిన్న రాష్ట్రాలు ఇచ్చిన వేకెన్సీలతోటి ఎన్ని వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయో తెలియకుండా 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని ఎట్లా చెప్పిండ్రు? ఇప్పుడు మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ల సంఖ్యలు ఎందుకు పెట్టలేదు? ఏ శాఖలో ఎన్ని వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయో అన్ని ఎందుకు సంఖ్యలు పెట్టలేదు? ఓకే, నేనేమంటున్నాను, వాళ్ళకు ఇవాళ జాబ్ క్యాలెండర్ అనేది విధి విధానాలు ప్రకటిస్తుంది. అంటే విధి విధానాలతోటే కాలయాపన చేసుడా? ఆ సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండ్రు కదా, ఈ విధి విధానాలతోటే కాలయాపన చేస్తారా? ఈయన స్పష్టమైన జాబ్ క్యాలెండర్ అంటే ఇంకా 10 రోజులు లేట్ తీసుకోనన్నా స్పష్టమైన దయాకర్ గారు మేము హడావిడిగా అసెంబ్లీ రేపు అయిపోతున్నారు, ఇవాళ జాబ్ క్యాలెండర్ ప్రకటించమన్నారా? నిరుద్యోగులు దాదాపు 8 నెలల కాలం అయిపోయింది. మీరు అధికారంలోకి వచ్చి ఏం చేసి రాజు గారు మీరు అడగండి అన్న. దయాకర్ అన్న నమస్తే అన్న. ఏం లేదంటే మీరు ఇప్పుడు జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులను ఇంత హడావిడిగా అసెంబ్లీలో మిమ్మల్ని ప్రవేశపెట్టమని అడగలే. మీరు ఈరోజు వేకెన్సీలు ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని శాఖలలో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి? పిఆర్సీ నివేదిక ప్రకారం 2 లక్షల పైచలకు ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో భర్తీ కావాల్సి ఉన్నాయి. దీనికి ఒక మన టీజీపీఎస్సీ చైర్మన్ గా మహేందర్ రెడ్డి గారిని పెట్టినాం. ఆ యొక్క శాఖలో నోటిఫై చేసి ఎన్ని జాబులు మనకి ఇస్తారో ఒకసారి తెలుపు అన్నాం. ఇవాళ కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయలేదు దాని గురించి. మీరేదో అడావిడిగా డేట్లతో కూడిన జాబ్ క్యాలెండర్ నిన్న ఏదో రేపు అయిపోతుంది అంటే నిన్న ప్రకటించారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నా? మేము ఒకటే అడుగుతున్నాం, నిరుద్యోగుల కోసం మీకు తెలుసు, మీరు ఒక విద్యార్థి నాయకునిగా ఉన్నారు, మీరు ఒక నిరుద్యోగులకు ఎల్లప్పుడూ బాసడగా ఉండాలన్నా. నన్ను మాట్లాడియండి, చెప్పండి. 10 ఏళ్ల కాలంలో మనం బీఆర్ఎస్ ప్రభుత్వం మీద జాబ్ క్యాలెండర్ కోసమే పెద్ద ఎత్తున యుద్ధం చేసినాం, పోరాటం చేసినాం. బీఆర్ఎస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, జాబులు ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, జాబులు ఇచ్చింది. మీరు ఇచ్చిన జాబులనే మీరు ఇచ్చిండ్రు అనేసి దయాకర్ గారు, ఆ ప్రభుత్వం చెయ్యలేదని ఈ ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు. వాళ్ళ సమయాన్ని వాళ్ళ విద్యను కూడా పక్కన పెట్టి చేశారు. ఒక్కలేస్తే గెలవలే కాంగ్రెస్ పార్టీ, విద్యార్థులు నిరుద్యోగులు అందరేస్తే గెలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. విద్యార్థులు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ స్పష్టంగా ఖాళీలు శాఖల ఖాళీలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనౌన్స్ చేస్తుంటది. మనం ప్రతి శాఖకు ఏ ఎగ్జామ్ కు ఎప్పుడు అనేది అక్కడ డేట్ ఇచ్చారు. ఆ డేట్ అప్పుడు ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ అనౌన్స్ చేస్తుంది. అదొక అటానమస్ బాడీ గుర్తుపెట్టుకోండి. స్పష్టంగా టీజీపీఎస్ చైర్మన్ నుండి నివేదిక తయారు చేసుకొని మీరు అసెంబ్లీలో ఎన్ని వేకెన్సీలు తీసుకొని చేయమన్నాం. స్పష్టంగా చేస్తాను మాకు తెలుసు. చూసుకుంటది పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనౌన్స్ చేస్తుంటది. మీరు ఎక్కడ కూడా ఆగం కావాల్సిన అవసరం లేదు. నిరుద్యోగుల ఇవాళ నిరుద్యోగుల పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మేము చాలా నిరుద్యోగులను ముంచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నిరుద్యోగుల పక్షపాతిగా నిర్బంధాలు, లాఠీ చార్జీలు, అక్రమ అరెస్టులు నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీని కానీ విద్యార్థులు నిరుద్యోగుల ఇప్పుడు అవన్నీ విన్నాము. విన్న తర్వాత ఈ కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తున్నారంటే నేతి బీరకాయలో నెయ్యి ఉండదు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ లో జాబులు ఎన్నేని ఉండేది. అసలు వాళ్లకు నిరుద్యోగుల పంతా పట్టదు. అసలు తెలంగాణ రాష్ట్రం మీద సోయి కూడా లేదు, వాళ్లకు కనీస అవగాహన లేదు. ఈ ముఖ్యమంత్రి అనేటైనకు పాలన చేత కాదు, నిరూపించుకున్నాడు.